పెట్టుబడుల సదస్సు వల్ల పర్యాటకంగా గిరిజన ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విశాఖకు పెట్టుబడులు చంద్రబాబు అనే బ్రాండ్ ఇమేజ్తోనే వస్తున్నాయన్నారు. జగన్ హయాంలో అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే సామాజిక మాధ్యమాల్లో జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్తున్న మంత్రి సంధ్యారాణితో మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ ముఖాముఖి. రోజుల పాటు విశాఖలో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి మంత్రులు అభిప్రాయపడుతున్నారు. మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మనతో ఉన్నారు. ఆ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చెందుతుంది ఏంటి అన్నది ఆవిడ మాటలోనే ఇద్దాం. మేడం చెప్పండి మేడం, ఈ పెట్టుబడుల సదస్సు వల్ల మీకు ముఖ్యంగా ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఏంటి? అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎప్పుడు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారేనండి. ఈరోజు విశాఖపట్నంలో పెట్టుబడుల వరద వస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్. ఆయన్ని చూసిన తర్వాత, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ పెట్టుబడులు పెట్టాలన్నా అక్కడికి రావాలి అన్నా భయం. ఎందుకంటే వాళ్ళు ఎలా మనల్ని హింసిస్తారో, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారో అని లాస్ట్ టైం మీకు అందరికి కూడా తెలుసు. అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోవడం కానీ, లూలు కంపెనీ వెళ్ళిపోవడం కానీ ఇలా జరిగాయి. కానీ ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నాయి. ఎందుకు? గూగుల్ సంస్థ వచ్చింది. 10,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ 10,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడికి రావడంతో కాకుండా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆ జిల్లాల్లో కూడా మేము డోలీ మోతలు లేకుండా రోడ్లు వేసుకోగలుగుతున్నాము, డోలీ మోతలు తగ్గించుకోగలుగుతున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. 24 గంటల లోపు డబ్బులు పడుతున్నాయి. గన్నీలు కానీ, హమాలీలు కానీ, లారీలు కానీ ఏ ఇబ్బంది రైతుకు లేకుండా చేస్తున్నాం. ఒకటి కాదండి, ఇక్కడ ఇటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. అక్కడ ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి పెట్టుకోవటం. కాబట్టి మా గిరిజనులందరం కూడా నిజంగా అదృష్టం చేసుకున్నాం. ఈరోజు అరకు కాఫీ ఎక్కడి వరకు వెళ్ళిందండి? బ్రాండ్ అంబాసిడర్గా మా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అరకు కాఫీని దేశ విదేశాలన్నీ అందరూ ఆస్వాదిస్తున్నారు. ఈరోజు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ప్రతి దగ్గర అరకు కాఫీ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేకుండా ఉన్నారు. అంటే అంత బ్రాండ్ ఇమేజ్ వచ్చింది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పెట్టుబడులు వరదొస్తోంది. ఎందుకంటే విధ్వంస పాలన నుండి సుపరిపాలనలో అడుగు పెట్టాం. కాబట్టి వచ్చినటువంటి పెట్టుబడిదారులు ఎవరైనా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసే వస్తున్నారు. మళ్ళీ ఈ గవర్నమెంటే మనకు కంటిన్యూ అవుతుందని పూర్తి భరోసాతో అందరూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పనిచేయడం, ఆయన తాలూకా ఆధ్వర్యంలో మేము అందరం పనిచేయడం మా అదృష్టం. ఈరోజు దేశ విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు విశాఖపట్నాన్ని అత్యంత అద్భుతంగా ఈరోజు పారిశ్రామిక విశాఖపట్నంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మేడం, జరిగే ఒప్పందాలని గ్రౌండ్ అయ్యేలాగా మంత్రులుగా మీ బాధ్యత ఎలా తీసుకోబోతున్నారు? జరిగే ఒప్పందాలని గ్రౌండ్ చేసే విధంగా ఖచ్చితంగా ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటాం, ఎవరి శాఖాపరంగా వాళ్ళు తీసుకుంటాం. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలకు అనుసారంగా ఎవరైతే ఎవరెవరి డిపార్ట్మెంట్లో ఏవో వచ్చాయో అవన్నీ కూడా మేము వాళ్ళతో మాట్లాడి వాటన్నిటిని కూడా అమలయ్యే విధంగా మేము పూర్తి చర్యలు తీసుకుంటాం. అలాగే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు విషయంలో క్రెడిట్ చోరీ జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ క్రెడిట్ చోరీ అంటే ఆయన ఘనతనే మీరు చోరీ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే పిచ్చోల గురించి మాట్లాడడం అవసరమా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు గూగుల్ సంస్థ ఎందుకు వచ్చింది? ఇక్కడ నీళ్ళని తీసుకెళ్ళిపోతారు, ఇక్కడ కరెంట్ని తీసుకెళ్ళిపోతారని చెప్పింది ఆయనే. గూగుల్ సంస్థ నేనే తీసుకొచ్చానని చెప్పింది ఆయనే. ఏది నిజమండి? ఒకసారి తిరుపతిలో మొత్తం అంతా నేనే శుభ్రంగా చేస్తున్నాను అని చెప్పింది ఆయనే. తిరుపతిలో కల్తీ నెయ్యి వచ్చింది అని తెలియగానే అది ఆవుల వల్ల అయ్యింది అని చెప్తుంది ఆయనే. అంటే వాళ్ళకి, వాళ్ళ మాటలకి, వాళ్ళ చేతలకి పొంతన ఉండదండి. ఇంత మహాసమ్మిట్ జరుగుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు. అందులో ఆయన వలసపక్షి వస్తాడు, పాపం ఎక్కడికో అయితే బెంగళూరు వెళ్ళాలి లేదా హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ప్యాలెస్లు కట్టుకున్నాడు ఆయన ఏదో ఆశపడి విశాఖపట్నంలో ఆ ఋషికొండను బోడుకొండ కొట్టేసి భార్యకి గిఫ్ట్ ఇద్దామని 550 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టి అక్కడ పడేశాడు. అది ఏమీ నిరుపయోగంగా ఉంది. ఇవన్నీ ఆయన మనసులో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉండుంటే బాగుండు అన్న. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అతనికి ముఖ్యమంత్రిగా ఇవ్వడమే ప్రజలు మేము తప్పు చేసామని భావించే ఈరోజు 164 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా గెలిపించారు. ప్రజలకు ఆ క్లారిటీ ఉందండి. ఖచ్చితంగా అందరూ కూడా విశాఖపట్నంకి వస్తున్నటువంటి ఈ పెట్టుబడుల వరదని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. అందరం కూడా చాలా సంతోషంగా దీనిలో పాల్గొంటున్నాం. ఇది సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విశాఖ నుంచి.